గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. సో, ఇక్కడ మనం చూస్తే 4 వర్డ్స్ ఉన్నాయి. ప్రొటెక్షన్, చైల్డ్, సెక్షువల్, అఫెన్స్. ఇవి 4 మనం చూస్తే ఫస్ట్ ఏంటి? ప్రొటెక్షన్. ప్రొటెక్షన్ అంటే కాపాడటం. ఎవరిని కాపాడుతున్నాం? పిల్లల్ని. ఇక్కడ పిల్లలు అంటే చాలా మందికి అర్థం కాదు. ఆహ్, పిల్లలు అంటే అమ్మాయిలు, అబ్బాయిలు మాత్రమే వస్తారు అనే ఒక అపోహ ఉంటుంది. పోక్సో కేసెస్‌లో ఏంటంటే అమ్మాయిలు, అబ్బాయిలతో పాటు ట్రాన్స్‌జెండర్స్ అండ్ ఇంటర్సెక్స్ ఉన్నవాళ్ళు కూడా కవర్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి జెండర్ అనేది వాళ్ళ సంబంధం లేకుండా వస్తుంది. పుట్టుకతో వచ్చేది వాళ్ళు చూజ్ చేసుకున్నది కాదు. సో, అందుకని అండర్ 18 ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిలో కవర్ అవుతారు. అండ్ అది చిల్డ్రన్ అన్నమాట. నెక్స్ట్ సెక్షువల్ అఫెన్స్. అఫెన్స్ అంటే ఫస్ట్ మనం చూద్దాం. తర్వాత సెక్స్ గురించి మాట్లాడదాం. అఫెన్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఇబ్బందికరమైన ఇష్యూ అన్నమాట. షార్ట్‌గా చెప్పాలంటే. ఒకళ్ళని బాధ పెట్టి లేదా వాళ్ళకి కష్టం కలిగించి మానసికంగా గాని, శారీరక రకంగా గాని వాళ్ళని ఇబ్బంది పరిచే ఒక చర్య. అది ఇక్కడ ఏంటి సెక్షువల్ యాక్ట్ అన్నమాట. సెక్షువల్‌గా అంటే ఆహ్, సెక్షువల్ ఆర్గాన్స్‌తో లేదా సెక్షువల్ ఇంటెన్షన్‌తో ఎవరినైనా ఇబ్బంది పెట్టడం. లేదా ఇబ్బంది పెట్టాలన్న ఇంటెన్షన్‌తో బిహేవ్ చేయటం లేదా ట్రై చేయడం ఇవన్నీ సెక్షువల్ అఫెన్సెస్ కింద వస్తాయి. సో, సెక్షువల్ అఫెన్సెస్ ఏంటంటే బేసిక్‌గా ఈ యాక్ట్‌లో 3 ఉంటాయి. పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్, సెక్షువల్ అసాల్ట్స్ అండ్ పోర్నోగ్రఫీ, చైల్డ్ పోర్నోగ్రఫీ అవినివి 3 కేసెస్ ఉంటాయన్నమాట. చైల్డ్ పోర్నోగ్రఫీ అంటే ఏంటంటే, ఫోన్‌లో అండర్ 18 ఉన్న పిల్లల్ని యూజ్ చేసి షూట్ చేయడం గానీ, లేదా వాళ్ళని ఫోర్స్ చేయడం గానీ యాక్ట్ కోసం, ఇట్లా కావాలి అని చెప్పి. అవన్నీ కూడా చైల్డ్ పోర్నోగ్రఫీ కింద వస్తాయి. అండ్ సెక్షువల్ అసాల్ట్ అంటే ఏంటంటే, ట్రై ఉంటుంది. అంటే నిజంగా వీళ్ళేమి పెనిట్రేటివ్ సెక్స్‌లో పార్టిసిపేట్ చేయరు. బట్ పార్టిసిపేట్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తారనమాట. అంటే ఆహ్ లైక్ ఓరల్ గానీ, లేదా మాస్టర్బేట్ చేయడం గానీ, అంటే ఒకళ్ళకొకళ్ళు మాస్టర్బేట్ చేసుకోవడం, ఇలాంటివి లేదా చేయించుకోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. యానల్ సెక్స్ ఇవన్నీ దీనిలో వస్తాయి. పెనిట్రేటివ్ అంటే ఏంటంటే, జెనెటికల్ ఆర్గాన్స్ యూజ్ చేసి చేయడం. దీనిలో ఆహ్, పెన్నీస్ అండ్ వజైనాతో ఉంటుంది. ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఈ 3 కేసెస్‌ని సెక్షువల్ అబ్యూజెస్ అంటారు. మొత్తం ఈ 3 కవర్ అవుతాయి. ఇందులో మనకి ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ ఎవరైతే ఒక మిస్‌కన్సెప్షన్ ఉంటుంది పోక్సో కేసెస్‌లో. ఈ పోక్సో ఎవరైతే గురయ్యారో, అంటే ఈ సఫరర్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు సహజంగా ఏమనుకుంటారంటే, ఎవరో బయట వ్యక్తొచ్చి వీళ్ళ మీద అటాక్ చేశారు. అందువల్ల వీళ్ళు గురయ్యారు లేదా సఫర్ అయ్యారు అని అనుకుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద పోక్సో కేసెస్‌లో చూసినప్పుడేంటంటే, ఎక్కువ మంది తెలిసిన వాళ్ళ వల్లే సఫర్ అవుతున్నారు. 90% ఆఫ్ ద కేసెస్‌లో ఈ పిల్లలు ఎవరైతే ఉంటారో, వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళు. either వాళ్ళ ఇంటి పక్కనున్న నైబర్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, లేదా ఇందాక ప్రవీణ్ గారు చెప్పారు. క్లాస్‌లోని ఇలా స్కూల్‌లో జరిగింది అని. అంటే ఇంకొక ఎవరో చైల్డ్ వచ్చి చేశారు. ఇలాంటి కేసెస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే ఆ చైల్డ్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ సరౌండింగ్‌లో ఉన్న వ్యక్తులే ఇలా ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే, ఈ యాక్ట్‌లో ట్రై చేసే వాళ్ళందరూ కూడా నాలెడ్జబుల్ అడల్ట్స్ అన్నమాట. అంటే నాలెడ్జ్ దేని పరంగా ఉంటుంది వీళ్ళకి? సెక్షువల్ యాక్ట్ పట్ల నాలెడ్జ్ ఉంటుంది. అంటే ఒక సెక్షువల్ యాక్ట్ పట్ల నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, సెక్స్ గురించి అవగాహనే లేని ఒక పిల్లల మీద ట్రై చేసినప్పుడేంటంటే, వీళ్ళకి బాగా భయమేస్తుంది. సహజంగా ఇలాంటివి జరిగినప్పుడేంటంటే, పిల్లలు వెంటనే డిస్కనెక్ట్ అయిపోతారు. వాళ్ళ సరౌండింగ్స్ నుండి పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోతారు. చెప్పరు. ఒకవేళ బై ఎనీ చాన్స్ వాళ్ళు కమ్యూనికేట్ చేశారు. చేసినప్పుడు వెంటనే పేరెంట్స్ ఏం జేస్తారు? అసలు నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావేమో. ఇలా జరిగిందా? అసలు వాళ్ళెవరో తెలుసా? వాళ్ళ మీద ఒక్క రిమార్క్ కూడా లేదు. నువ్వొచ్చి ఇలా చెప్తున్నావు. అసలు ఇలా ఎందుకు అనుకుంటున్నావు? అసలు ఇది ఎప్పుడు జరిగింది? ఇట్లా వెంటనే క్వెషన్ చేస్తుంటారనమాట. ఈ క్వెషన్ చేసినప్పుడేంటంటే, ఈ పిల్లలు భయపడిపోతారు. అంటే వాళ్ళ వాళ్ళ మీద ఎవరో దాడి చేశారు. ఏదో ట్రై చేశారు. వాళ్ళకది ఏంటో తెలియలేదు. బట్ వాళ్ళకేదో ఇబ్బంది కలిగింది. ఇబ్బంది కలిగింది అనే విషయం ప్రతి చైల్డ్‌కి వాళ్ళు ఎంత చిన్న ఏజ్ అయినా ఉండనివ్వండి.
వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బందనేది తెలుస్తుంది. అది ఏంటి అనేది తెలియకపోవచ్చు. బట్ స్టిల్ ఇబ్బంది ఏదో జరిగింది అనే విషయం ప్రతి చైల్డ్‌కి తెలుస్తుంది. ఎవరైతే సఫర్ అయ్యారో ఆ పిల్లలందరికీ ఏదో సంథింగ్ జరిగింది. అది నాకు నచ్చలేదు. కానీ నా మీద ఫోర్స్‌ఫుల్‌గా వాళ్ళు ట్రై చేశారు అనే విషయం ప్రతి పిల్లవాడికి లేదా అమ్మాయికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ అందరికీ తెలుస్తుంది. అండ్ ఫస్ట్ పేరెంట్స్ ఏం చేస్తారంటే పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ ఎవరైతే అడల్ట్ ఉంటారో ఇక్కడేంటంటే దీనిలో ట్రస్టెడ్ అడల్ట్ అంటామనమాట. అంటే ఈ పిల్లలు ఎప్పుడైతే సఫర్ అయ్యారో వీళ్ళు వెంటనే ఫస్ట్ కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ కమ్యూనికేట్ ఎవరితో చేస్తారు? వాళ్ళ లైఫ్‌లో అప్పటి వరకు ఎవరో ఒకళ్ళుంటారు. వాళ్ళకి నమ్మదగిన వ్యక్తి అనమాట. అంటే ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వీళ్ళకి చెప్పుకోవచ్చు అనుకునే వ్యక్తి ఎవరో ఒకళ్ళుంటారు ఆ పిల్లల లైఫ్‌లో. ఫస్ట్ వెళ్లి వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తారు. ఇలా నాకేదో కొంచెం ఇబ్బందొచ్చింది. నేనిట్లా సఫర్ అయ్యాను. సఫర్ అయ్యాను అంటే ఎగ్జాక్ట్‌గా మోస్ట్‌లీ ఏంటంటే కొంతమంది కమ్యూనికేట్ చేయలేకపోతారు. ఇప్పుడు 12-18 ఇయర్స్ మధ్యలో ఉన్న పిల్లలేంటంటే కొంత కమ్యూనికేట్ చేయగలుగుతారు. బట్ బిలో 12 లేదా 6 ఇయర్స్ ఉన్న పిల్లలు వాళ్ళకేం అర్థం కాదు. సో, వాళ్ళేమవుతారు మోస్ట్‌లీ వీళ్ళలో ఏంటంటే ఏజ్ పరంగా ఉంటుంది. 12-18 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఓరల్‌గా కమ్యూనికేట్ చేస్తారు. వెర్బల్‌గా ఇట్లా వచ్చి నాకేదో ఇబ్బందయింది. ఇట్లా జరిగింది ఏదో చెప్పడానికి ట్రై చేస్తారనమాట. ఈ 6-12 ఏజ్‌లో ఉన్న వాళ్ళు వెంటనే ప్లే ఏరియా నుండి ఫస్ట్ డిస్కనెక్ట్ అవుతారు. అంటే అప్పటి వరకు వాళ్ళకి సహజంగా ఏంటంటే 6-12 వాళ్ళకి ఆడుకోవడం మీద ఇంట్రెస్ట్ ఎక్కువుంటుంది. అంటే వాళ్ళు బాగా ఆడతారా? ఆడరా? అవన్నీ పక్కన పెడితే ప్రతి ఒక్కళ్ళకి గూడా ఆడుకోవడం మీద శ్రద్ధ ఎక్కువుంటుందనమాట ఆ ఏజ్‌లో. వాళ్ళు వెంటనే ఏమవుతుందంటే ఇట్లాంటివి ఏదైనా జరిగినప్పుడు ఫస్ట్ ప్లే నుండి డిస్కనెక్ట్ అవుతారు. ఎవరైనా పిల్లలు ప్లే నుండి సడెన్‌గా డిస్కనెక్ట్ అయ్యారు. లేదా సడెన్‌గా ఆడుకోనంటున్నారు. ఎక్కడికన్నా తీసుకెళ్తే ఏడుస్తున్నారు. అప్పటి వరకు ఉన్న ఫ్రెండ్స్‌ని చూసి భయపడుతున్నారు. లేదా కొంతమందేంటంటే సడెన్‌గా కొన్ని టీచర్స్‌ని చూసి కూడా భయపడతారు. టీచర్స్ లేదా ఎల్డర్స్‌ని చూసి. వాళ్ళ ఇంటికెళ్ళమంటారు. అప్పటి వరకు బానే ఉంటారు. ఎవరన్నా రాగానే సడెన్‌గా కోపం తెచ్చుకోవడం, అరిచేయడం అట్లా చేస్తూ ఉంటారనమాట. ఇలాంటివి సడెన్‌గా జరుగుతున్నాయి అంటే మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే పిల్లలు ఆ ఏరియాలో ఏదో ఇబ్బంది పడుతున్నారు అన్నది ఈ 6-12 ఇయర్స్ వాళ్ళలో మనం ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ 0-6 మధ్యలో కూడా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు కంప్లీట్‌గా ఏమి చెప్పలేరు. వాళ్ళకసలు ఏమీ తెలీదు. వాళ్ళకి అర్థం గూడా గాదు. వాళ్ళేమి చెప్పలేకపోతారనమాట. సో, ఈ మధ్య కాలంలో ఏంటంటే 6-12 మధ్యలో సారీ 0-6 మధ్యలో కేసెస్ ఎక్కువ చూస్తున్నాము. సో, ఈ ఏరియాలో ఏంటంటే ఎక్కువ పేరెంట్స్ ఫోకస్డ్‌గా ఉండాలి. అంటే ప్రతిరోజు పేరెంట్స్ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి ఏం జరిగింది? ఏం ఆడుకున్నావు? ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేస్ చెప్తాను. రీసెంట్‌గానే మేడం నాతో షేర్ చేశారు ఎన్‌జీఓ వర్క్‌లో ఉన్నప్పుడు. అదేంటంటే ఒక అమ్మాయి ఉంది. తను వాళ్ళ ఫాదర్‌తో రోజు ఆడుకుంటుంది. ఫాదర్‌తో ఆడుకోవడం మంచిదే గదా! అందులోనూ ఆడపిల్ల బానే ఉంది. వాళ్ళ మదర్ ఆ టైంలో ఏంటంటే పని చేసుకుంటూ ఉంటారు. వీళ్ళ ఫాదర్, ఈ అమ్మాయి కలిసి ఆడుకుంటుంటారు. అయితే ఒకరోజు ఈ అమ్మాయి వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికెళ్ళింది. సారీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. వెళ్ళినప్పుడు తను చెప్తుందనమాట. ఇలా నేను స్కూలు నుంచొస్తాను. అమ్మ పని చేసుకుంటుంది. నేను, డ్యాడీ కలిసి ఆడుకుంటాము. ఆడుకుంటామన్నప్పుడు వాళ్ళ నాన్నమ్మ అడిగారు. సారీ అమ్మమ్మ. "ఏం ఆడుకుంటారు మీరు? మీరు ఆడుకుంటారు గదా! నాతో చెప్తే నేను మనిద్దరం కూడా అదే ఆడదాము" అంటే తను వెంటనే ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి, ఫోన్ సైట్ ఓపెన్ చేసి మాస్టర్బేట్ చేసుకుంది. ఇది రియల్‌గా జరిగిన కేస్. సో, మీరర్థం చేసుకోండి సివియారిటీ ఎంత ఉంటుంది అని. 6 ఇయర్స్ బిలో ఉన్న ఒక అమ్మాయి అడల్ట్ సైట్ ఓపెన్ చేసి, దాంట్లో చూస్తూ తను యాక్ట్ చేయగలిగిందంటే, ఆ పరిస్థితి ఆ అమ్మాయి పొజిషన్ ఎలా ఉంటుంది? సో, మీరర్థం చేసుకోవాల్సిందేంటంటే, సహజంగా ఏమనుకుంటారంటే చాలామంది, బయట వాళ్ళెవరో చేస్తారు. ఎక్కడో జరుగుతది అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. ఈ కేస్ మీరు అర్థం చేసుకుంటే, సొంత ఫాదర్, సొంత ఫాదర్ ఇంట్లో అమ్మ పని చేసుకుంటుంది. ఈ అమ్మాయితో కలిసి ఇలాంటి పనులు చేస్తున్నారు. అమ్మాయి యాటిట్యూడ్ మీద, అమ్మాయి లైఫ్ మీద ఆ ఇన్సిడెంట్ ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోగలం గదా!
ఇట్లా జరుగుతుంది ఆ అమ్మాయికి అంటే. తను ఏమనుకుంటుంది ఇప్పటికి తీసుకొచ్చారు సెషన్‌కి తీసుకొచ్చినప్పుడు, ఆ అమ్మాయి ఇప్పటికే అదే నమ్ముతుంది. అదొక ఆట. ఎలాగైతే ఒక బాల్‌తో ఎలా ఆడుకుంటామో, ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి ఫోన్ సైడ్ చూడటం గూడా ఒక గేమ్ లాగా తను ఫీల్ అవుతుంది. సో, ఇలా ఉంటాయన్నమాట కేసెస్. రియల్ కేసెస్ చాలా సివియర్‌గా, చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటాయి. సో, మనం 0-6 ఉన్నప్పుడు, మనం ఎప్పుడు పిల్లల్ని ఐడెంటిఫై చేసుకుంటూ ఉండాలి. ఏం జరుగుతుంది? వాళ్ళెక్కడికెళ్తున్నారు? ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నారు? ఆడుకుంటున్నాము అంటే ఏం ఆడుతున్నారు? ఈరోజు రేపు పిల్లలు వాళ్ళ చేతుల్లో ఫోను కంపల్సరీ ఉంటుంది. వాళ్ళకి ఫోను యాక్సెస్ చేయడం అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. తెలియకుండా ఏ పిల్లలు లేరు. మా పిల్లలకి తెలీదు అని మీరనుకోవచ్చు. బట్ స్టిల్ వాళ్ళకి తెలిసే ఉంటుంది. కాబట్టి దానిలో వాళ్ళు ఏం చూస్తున్నారు? ఏమేమి ఇంటరాక్ట్ అవుతున్నారు? దాని గురించి ఎవరితో డిస్కస్ చేస్తున్నారు? మీతో డిస్కస్ చేయడానికి అసలు ఓపెన్‌గా ఉన్నారా? లేదా? చాలామంది ఏంటంటే పిల్లలతో అకాడెమిక్స్ మాట్లాడతారు. ఈవెన్ కొంత ప్రోగ్రెసివ్‌గా ఉన్నప్పుడు వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారా లేదా? ఇలాంటివి కూడా మాట్లాడతారనమాట. బట్ ఏదైతే సెక్స్ అనే టాపిక్ ఉందో, ఇదసలు మాట్లాడటానికే గాదు గదా! ఇట్లాంటి ఒక థాట్ ఒస్తుంది పిల్లలకి. మాట్లాడదాం అనుకుంటున్నారు అనేది కూడా తట్టుకోలేకపోతారనమాట. మా పిల్లలేంటి? మా పిల్లలు అసలు ఈ వర్డ్ గురించి ఇంట్లో డిస్కషన్ రూమ్‌లో చేయడం ఏంటి? హాల్‌లో. మీరు మాట్లాడకపోతే వాళ్ళు ఫ్రెండ్స్ నుండి నేర్చుకుంటారు. ఖచ్చితంగా డిస్కషన్ అనేది మీరు తీసుకొచ్చినా, తీసుకురాకపోయినా వాళ్ళ లైఫ్‌లో వస్తుంది. అనేది ఫస్ట్ ప్రతి పేరెంట్ గూడా అర్థం జేసుకోవాలి. అండ్ మీకు కూడా తెలిసే ఉంటుంది. మీ చైల్డ్‌హుడ్ మీరు చూస్తే మీరు కూడా మీ పేరెంట్స్‌తో మీరు డిస్కస్ చేయకపోవచ్చు. మీకు కూడా మీ ఫ్రెండ్స్ ద్వారా ఆ ఏజ్‌లో తెలిసింది. ఫ్రెండ్స్ ద్వారానో లేకపోతే బుక్స్‌లోనో చూసో ఏదో ఒక వేలో మీకు ఆ ఏజ్‌లో తెలిసింది. మీకెలా తెలిసిందో, మీ పిల్లలకి కూడా అలాగే తెలుస్తుంది. ఇది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అండ్ వీలైనంత వరకు ఏంటంటే, వాళ్ళు బయట నుండి తెలుసుకోకుండా, మీ నుండే తెలుసుకున్నప్పుడు ఏదైనా ఇష్యూ వస్తే మీతో డిస్కస్ చేస్తారు ఫస్ట్. కాబట్టి ఓపెన్‌గా సెక్స్ గురించి మాట్లాడండి. సెక్స్ గురించే కాదు, దేని గురించైనా పిల్లలతో ఎప్పుడు వీలైనంత వరకు మీరే మాట్లాడితే వాళ్ళెక్కువ రాంగ్ వేలో వెళ్ళకుండా ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ ముఖ్యమైనదేంటంటే ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళొచ్చి చెప్పగానే, "కాదు నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావేమో" ఇలా మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారా? కరెక్ట్‌గా అర్థం చేసుకున్నారా? అనేది పక్కన పెడితే వాళ్ళు సఫర్ అయ్యారు. సఫర్ అయ్యారన్నది నిజం. ఆ పెయిన్‌ని వాళ్ళ పెయిన్ ఏదైతే ఉందో ఆ టైంలో దాన్ని మనం ప్రాపర్‌గా అడ్రెస్ చేసినప్పుడు వాళ్ళకి ఫ్యూచర్‌లో ఇంకేదైనా పెయిన్ రేపొస్తే వచ్చి మీతో కమ్యూనికేట్ చేయగలుగుతారు. అలా కమ్యూనికేట్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కువ ప్రాబ్లమ్స్‌లో పడకుండా ఉంటారనమాట. సో, ఫస్ట్ వాళ్ళకేదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇష్యూని నమ్మండి. నమ్మకుండా మీరు వెంటనే కౌంటర్ చేసినప్పుడు, వాళ్ళెవరో తెలుసా? వాళ్ళ గురించి ఎంత బయట ఎంత రెప్యుటేషన్ ఉంది? రెప్యుటేషన్ ఎంతుంది వాళ్ళకి? ఎలాంటి వాళ్ళు అనేది సంబంధం లేదు. వాళ్ళు ప్రైవసీలో ఎలా బిహేవ్ చేస్తారో మీకు తెలీదు. మీ పిల్లలు సఫర్ అయ్యాము అని చెప్తున్నప్పుడు, అది నిజమా? కాదా? అని వాళ్ళని క్వెషన్ చేయకుండా ఫస్ట్ నమ్మినప్పుడేంటంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పేరెంట్స్ నాకేదైనా ఇష్యూ ఉంది అని నేను చెప్పినప్పుడు, నాకు పెయిన్ ఉంది అని అడ్రెస్ చేసినప్పుడు, దానికి యాక్సెప్ట్ చేస్తున్నారు. ముందు వింటున్నారు. నన్నేం బెదిరించట్లేదు అన్నప్పుడేంటంటే వాళ్ళు చాలా సెక్యూర్‌గా ఫీల్ అవుతారు. ఆ సెక్యూర్ ఫీల్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకవేళ నిజంగా వాళ్ళ లైఫ్‌లో ఏదైనా అబ్యూస్ జరిగితే, వాళ్ళు సెక్యూర్ ఫీల్ అయ్యే దగ్గరే చెప్పుకోగలరు తప్ప, సెక్యూర్ ఫీల్ కాని దగ్గర అసలు చెప్పుకోలేరు. సో, సెక్యూర్ ఫీల్ అయినప్పుడే వాళ్ళు మాట్లాడతారు కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో కూడా పేరెంట్స్ ఆ సెక్యూర్డ్ అడల్ట్‌గా ఉండి ట్రై చేయాలి. సెక్యూర్ అడల్ట్ పొజిషన్ ఎవరికో బయట వాళ్ళకి వెళ్ళకూడదు. మన పిల్లలకి సెక్యూర్ అడల్ట్ ఎవరన్నా ఉన్నారు లైఫ్‌లో వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో అంటే, అది మదర్ గాని, ఫాదర్ గాని అవ్వాలి తప్ప, బయట వాళ్ళు సెక్యూర్ అడల్ట్ అన్న ఫీల్ వాళ్ళకొచ్చింది అంటే, వితిన్ నో టైమ్ వాళ్ళు మీతో డిస్కనెక్ట్ అవుతారు. అండ్ ఆల్రెడీ అయిపోయి కూడా ఉండొచ్చు. సో, ఎట్టి పరిస్థితిలో సెక్యూర్ అడల్ట్‌గా ఎయిదర్ వన్ ఆఫ్ ద పేరెంట్ మీ ఇద్దరూ ఉంటే మంచిది. లేదా అట్‌లీస్ట్ ఒక్కళ్ళైనా ఇబ్బందొస్తే నాకు సేఫ్ ప్లేస్ మా ఇల్లే. మా పేరెంట్సే అన్న ఫీల్ వాళ్ళకి ఖచ్చితంగా ఉండాలి. అండ్ నౌ-ఏ-డేస్ ఏంటంటే ఆహ్, ఆన్‌లైన్ యూసేజ్ అనేది బాగా పెరిగిందనమాట. ఆన్‌లైన్ యూసేజ్ బాగా పెరగడం వల్ల చాలా లాభాలున్నాయి. లాభాలతో పాటు నష్టాలు గూడా ఉన్నాయి.
నౌ-ఎ-డేస్ ఏంటంటే పిల్లలు ఆన్‌లైన్‌లో చాటింగ్ చేసుకుంటారు. అంటే వాళ్ళకి గ్రూప్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు సహజంగా ఏమవుతుంది అండ్ ఆహ్, అండర్ 18 ఉన్న వాళ్ళు కూడా ఇంజినీరింగ్ కాలేజెస్‌లో గాని, గ్రాడ్యుయేషన్‌లో గాని జాయిన్ అయినప్పుడు అందరికీ కలిపి ఒక వాట్సాప్ కామన్ గ్రూప్ ఉంటుంది. స్కూల్స్‌లో అంత ఉండకపోవచ్చు. లేదా టీచర్స్ మానిటర్ చేస్తూ ఉంటారు. బట్ ఇంజినీరింగ్ కాలేజెస్‌కి, గ్రాడ్యుయేషన్‌కి వెళ్ళాకేంటంటే పిల్లలే ఒక సెపరేట్ గ్రూప్స్ ఏర్పరుచుకుంటారు. ఆ గ్రూప్స్ ఉన్నప్పుడు సహజంగా ఏమవుతుందంటే, గ్రూప్స్‌లో ఫ్రెండ్‌షిప్స్ ఏర్పడతాయన్నమాట. వాళ్ళకి సహజంగా ఎలా ఉంటుంది, నాకు 18 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంజినీరింగ్ చదువుతున్నాను. లేదా గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను కాబట్టి, నాతో పాటు ఉన్న వాళ్ళందరూ ఇలాగే ఉంటారు. 18 ప్లస్సే ఉంటారు అన్న ఫీల్‌లో ఉంటారు తప్ప, 18 బిలో ఉన్న వాళ్ళు కూడా చదివే అవకాశం ఉంది. నాతో పాటు వీళ్ళు కూడా చదువుతున్నారు అన్న ఆలోచన అనేది వీళ్ళు కోల్పోతారనమాట ఆ టైంలో. ఎప్పుడైనా మీ పిల్లలు ఎవరితో అన్నా సెక్షువల్ ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళేదైనా కొంచెం మాట్లాడి, చాట్ చేసి, ఆ చాట్స్ సహజంగా ఏమవుతాయంటే ఈ చాట్స్ పేరెంట్స్ చూసినప్పుడు చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. మా పిల్లలు ఇట్లా కాలేజ్‌కి పంపించి చదువుకోవడానికి పంపిస్తుంటే వీళ్ళిలా చాట్ చేస్తున్నారు. అన్నప్పుడు సహజంగా ఇందాక మాట్లాడిన కేస్‌లో ఏంటంటే, ఆ అబ్బాయికి 18 ప్లస్ ఉన్నాయి. అమ్మాయికి అండర్ 18 అనమాట. 17 కొన్ని రోజుల్లో, కొన్ని నెలల్లో వస్తాయి. వీళ్ళు సెక్షువల్ చాట్ చేసుకుంటున్నారు. ఇద్దరు కన్సెంట్‌తోనే చేసుకోవచ్చు. బట్ స్టిల్ వాళ్ళ మదర్‌కేంటంటే అది నచ్చలేదు. ఈ అమ్మాయి అండర్ 18 ఉంది కాబట్టి వెంటనే ఏం చేశారు, పోక్సో కేస్ పెట్టారు. ఈవెన్ చాట్ చేయడము, ఆ అమ్మాయిని సెక్షువల్ యాక్ట్ కోసం ప్రేరేపించేలాగా, ట్రై చేయించేలాగా మాట్లాడటము, వీటినన్నిటిని ఏమంటారంటే గ్రూమింగ్ అంటారు. అంటే ప్రిపేర్ చేస్తున్నారనమాట. సెక్షువల్ యాక్ట్ చేద్దామనే ఇంటెన్షన్ వీళ్ళకుంది. ఈ ఇంటెన్షన్ కోసం వీళ్ళు ఎయిదర్ అమ్మాయిని లేదా అబ్బాయిని ఆ అదర్ పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఈ చాట్స్‌లో. అంటే మామూలుగా ఫస్ట్ ఫ్రెండ్‌షిప్ చేయడం, తర్వాత కొంచెం మాట్లాడటం, తర్వాత సెక్షువల్ చాట్‌లోకి వెళ్ళడం, రొమాంటిక్ చాట్ చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా జరిగినప్పుడేంటంటే ఒకళ్ళు అండర్ 18 ఉండి, ఒకళ్ళు అబోవ్ 18 ఉన్నప్పుడు, ఈ అండర్ 18 ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేదా వాళ్ళ తరపు పేరెంట్స్ వెంటనే పోక్సో కేస్ తీసుకునే అవకాశం ఉంది. చాలామంది ఏమనుకుంటారు, నాకు 18 ఉన్నాయి గదా! సో, నాకు ఇంకేం ప్రాబ్లమ్ లేదు అనుకుంటారు. మీకు 18 ఉంటే సరిపోదు. మీరెవరితో ఇంటరాక్ట్ అవుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? వాళ్ళకి 8 ఇయర్స్ ఏజ్ ఉందా? వాళ్ళు కన్సర్న్‌తోనే ఉన్నారా? వాళ్ళకంత మెచ్యూరిటీ ఉందా? అవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకునేంత ఆలోచన సహజంగా పిల్లల్లో ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. సో, మనం పేరెంట్స్‌గా ఏం చేయాలంటే, మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. వీళ్ళెవరితో మాట్లాడుతున్నారు? అసలు ఫస్ట్ మన పిల్లలకి అవగాహన ఉందా? చాలామంది ఏమనుకుంటారంటే, మా పిల్లలకసలు ఎందుకు? ఒక కేస్‌లో ఏమైందంటే, సెక్స్ ఎడ్యుకేషన్ గురించి జరుగుతుంది. దాంట్లో ఏంటంటే 3 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ లీగల్ మాట్లాడతాం. అంటే పోక్సో యాక్ట్ గురించి, పాష్ యాక్ట్ గురించి ఇవన్నీ మాట్లాడతామనమాట. నెక్స్ట్ ఏంటంటే బయోలాజికల్‌గా చేంజెస్ ఎలా వస్తాయి మేల్‌లో, ఫీమేల్‌లో ఎలా ఉంటుంది అని మాట్లాడి థర్డ్ సెషన్‌లో ఈ టీనేజ్‌లో వచ్చినప్పుడు ఎలా ప్రెషర్ ఉంటుంది వాళ్ళకి ఇలా డివైడ్ చేసి సెషన్స్ తీసుకుంటాం సెక్స్ ఎడ్యుకేషన్‌లో. ఒక ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళ పేరెంట్ వచ్చి చెప్పారు. మా కిడ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాస్టర్బేట్ చేసుకుంటున్నారు. మాకు తెలియకుండా మాకు తెలియకుండా మాస్టర్బేట్ చేసుకుంటున్నారు. దీని గురించి మీరు కౌన్సెలింగ్‌లో తనతో డిస్కస్ చేయండి. యాక్చువల్లీ అతను మాస్టర్బేటే చేసుకుంటున్నాడు. ఏ అమ్మాయి మీద తను ట్రై చేయట్లేదు. తను ఒకవేళ తను అలా మాస్టర్బేట్ చేసుకోకుండా ఈ డిజైర్స్ ఇలాగే పెట్టుకొని ఎవరి మీదన్నా ఇట్లా రొమాంటిక్ ఇంట్రెస్ట్‌తో ట్రై చేస్తే అప్పుడొచ్చేది పెద్ద సమస్య. సహజంగా ఏంటంటే పిల్లలు మాస్టర్బేట్ చేసుకోవడం పేరెంట్స్ గమనించినప్పుడు చాలా ఇబ్బంది పడిపోతుంటారనమాట. ఎందుకిలా మాస్టర్బేట్ చేసుకుంటున్నారు? వీళ్ళకేమైంది? ఎందుకిట్లా బిహేవ్ చేస్తున్నారు? అసలు రియాక్షన్ గూడా ఎంత హై ఉంటుందంటే వాళ్ళేదో చాలా ఘోరమైన పని జేశారు అన్నట్టు ఫీల్ అవుతారనమాట. వీళ్ళు మాస్టర్బేట్ చేసుకుంటే అది వాళ్ళ పర్సనల్. అక్కడితో అది అయిపోతుంది. వీళ్ళిలా డిజైర్‌తో ఎవరితోన్నా ట్రై జేసి రొమాంటిక్‌గా ఇంట్రెస్ట్ పెంచుకొని వాళ్ళతో ఏమన్నా చాట్ చేయడం గానీ, లేదా బయటికెళ్ళడం గానీ, ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ సమస్యల్లో పడతారు. సో, పేరెంట్స్ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ అక్కర్లేదు. మా పిల్లలకి నార్మల్ ఎడ్యుకేషన్ ఉంటే చాలు. ఇట్లా అనుకుంటూ ఉంటారనమాట. అట్లా కాదు.
ఖచ్చితంగా వాళ్ళ ఏజ్ అప్రోప్రియేట్‌గా వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్, వాళ్ళకి పర్సనల్ హైజీన్ గాని, ఇవన్నీ నేర్పించుకుంటూ ఉండాలి. లేదంటే వాళ్ళు బయట నుంచి సహజంగా పేరెంట్స్ ఏమనుకుంటారంటే, మేము చెప్పకపోతే వాళ్ళకసలు వాళ్ళ రీచ్‌లోకే రాదు. అంటే ఇప్పుడు మేము మాట్లాడట్లేదు ఇంట్లో. టీచర్స్ ఎలాగో క్లాస్ రూమ్‌లో ఇలా మాట్లాడరు. కాబట్టి వాళ్ళకస్సలు తెలీదులే అనుకుంటారు. మీరు మాట్లాడకపోయినా వాళ్ళకి ఏదో ఒక అదర్ సోర్స్ నుండి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. వాళ్ళకి బయట నుండి వచ్చినప్పుడు ఇందాక అనుకున్నట్టు అది ప్రమాదకరంగానే అవుతుంది తప్ప, వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అది ఫస్ట్ పేరెంట్స్ అర్థం చేసుకోవాలి అన్నమాట. అండ్ ఇలాంటి కేసెస్ పోక్సో వచ్చే కేసెస్ ఏమన్నా ఉంది అంటే, ముందు మనం మన పిల్లల్ని అవేర్‌నెస్ పెంచుకోవాలి. మన పిల్లలకి ఇట్లా పోక్సో కేస్ ఉంటుంది. దీనికి ఇలా ఏజ్ లిమిట్ ఉంది. ఇలా మీకొక్కళ్ళకే కాదు అదర్ పర్సన్‌కి కూడా 18 క్రాస్ అవ్వాలి. లేదా ఒకవేళ క్రాస్ అయినా దాంట్లో చాలా లిమిటేషన్స్ ఉంటాయి. 18 అబోవ్ ఉంటే వాళ్ళు పాష్ యాక్ట్ కింద గూడా క్లెయిమ్ చేయొచ్చు తర్వాత. ఇట్లా నాకిష్టం లేదు, ఇట్లా చేశారు అని. సో, దాని సీరియస్‌నెస్ అనేది మన పిల్లలకి మనం చెప్పుకోకపోతే, వాళ్ళకి తెలియక ఏంటంటే వాళ్ళెక్కువ ప్రాబ్లమ్స్‌లో పడిపోతూ ఉంటారనమాట. అండ్ పిల్లలు ఇలాంటి కేసెస్ డిస్కస్ చేసినప్పుడు, వెంటనే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరు అబ్‌నార్మల్‌గా రియాక్ట్ అవ్వకూడదు. ఒకవేళ వీలైనంత వరకు మన పిల్లలకి మనం అవేర్‌నెస్ క్రియేట్ చేస్తాము. ఇలా జరగకుండా చూసుకుంటాం. ఒకవేళ బై చాన్స్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగింది. మన పిల్లలే సఫర్ అయ్యారు. సఫర్ అయ్యారు అనుకున్నప్పుడు ఫస్ట్ ఏంటంటే మీరు స్టేబుల్‌గా ఉండాలి. ఇట్లా జరిగిందా? నేనసలు వాళ్ళ సంగతి చూస్తాను. అట్లా చేస్తాను, ఇట్లా చేస్తానని విపరీతంగా మీరు రియాక్ట్ అయిపోయి వాళ్ళ మీద అరిచేసినప్పుడు ఏంటంటే రెండోసారి అసలు మీకు చెప్పాలంటే భయపడతారు. వీళ్ళేం జేస్తారు? వీళ్ళే ఇంత అరిచేస్తున్నారు, గొడవ గొడవ చేస్తున్నారు. ఇట్లా చేస్తుంటే నేనెట్లా చెప్పుకుంటాను వీళ్ళకి? అన్న భయమొస్తుంది తప్ప వాళ్ళకి సెక్యూర్ ఫీలింగ్ ఎట్టి పరిస్థితుల్లో రాదు. పిల్లలు మీకేదైనా ఒక ఇట్లా జరిగింది అని చెప్పినప్పుడు సహజంగా కోపమొస్తుంది, బాధేస్తుంది. మా పిల్లలకి ఇలా జరిగింది, వీళ్ళింత సఫర్ అయ్యారా అనిపిస్తుంది. బట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా రియాక్షన్ అనేది ఎమోషనల్‌గా ఉండకూడదు. మీ కోపాన్ని మీరే కంట్రోల్ చేసుకోకపోతే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మీరు కేర్ తీసుకోలేరు. ఇది ఖచ్చితంగా ప్రతి పేరెంట్ అర్థం చేసుకోవాలనమాట. మీకు 18 అబోవ్ ఏజ్ ఉంది. కొంత లైఫ్ చూసారు. కొంత ఎక్స్‌పీరియన్స్ ఉంది. మీరే మీ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుకోకపోతే ఒక సీరియస్ సిట్యుయేషన్‌లో 18 బిలో ఉన్న పిల్లలకి మీ రియాక్షన్ చూసి వాళ్ళకెంత భయమేస్తుంది. రెండోసారి ఏం చెప్పలేరు గదా! వీళ్ళింత విపరీతంగా రియాక్ట్ అవుతున్నారు. గట్టి గట్టిగా అరుస్తున్నారు. ఒక కేస్‌లో ఏమైందంటే ఈ అమ్మాయి ఇట్లా జరిగింది అని చెప్పినప్పుడు వెంటనే వాళ్ళ ఫాదర్ వెళ్లి అందరి ముందు అతన్ని కొట్టేసాడు. గట్టిగా అసలు రోడ్డు మీదకి లాగేసి విపరీతంగా కొడితే, ఆ కాలనీలో ఉన్న అందరికి తెలిసిపోయిందనమాట. ఇట్లా జరిగింది. ఆ అమ్మాయి అందరికి తెలిసిందని ఆమె సూసైడ్ అటెంప్ట్ ట్రై చేసింది. నాకు ఇట్లా సెక్షువల్ అబ్యూస్ జరిగిందని కాలనీ మొత్తం తెలిసింది. నాతో ఆడుకోవటానికి ఎవరు రావట్లేదు అని భయంతో అమ్మాయి బాధపడి సూసైడ్ అటెంప్ట్ ట్రై చేసింది. సో, ఇలా ఉంటాయన్నమాట. సివియారిటీ అనేది ఇంత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన పిల్లలు ఏదైనా మనకు కమ్యూనికేట్ చేసినప్పుడు ఎమోషనల్‌గా పేరెంట్స్ రియాక్ట్ అవ్వద్దు. మీరెంత స్టేబుల్‌గా ఉంటే అంత బెటర్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. అండ్ మీరు స్టేబుల్‌గా ఉండాలి అని జెప్పాను. బట్ ఎలా రియాక్ట్ అవ్వాలి? స్టేబుల్‌గా ఉంటాం. మనం అరవట్లేదు. బట్ వెంటనే వీలైనంత వరకు ఏం జేయాలంటే వాళ్ళు చెప్పేదంతా పూర్తిగా వినాలి. మోస్ట్‌లీ ఏం జేస్తారంటే పేరెంట్స్ అసలు నువ్వు నిజంగా ఇలా జరిగిందా? లేకపోతే నువ్వు ఫీల్ అవుతున్నావా? లేదు అట్లా జరిగుండదు. ఇలాంటివి నీ ఒక్కదానికే జరిగాయా? మీ ఫ్రెండ్స్ కూడా ఇలాగే చెప్తున్నారా? సో, కంపేర్ చేస్తారనమాట. మీకు జరిగినంత మాత్రాన ఫ్రెండ్స్‌కి జరగాలని లేదు కదా! ఫ్రెండ్స్‌కి జరగకపోవచ్చు. ఇది వాళ్ళు ఫేస్ చేయకపోవచ్చు. సో, వాళ్ళకి జరగలేదు కాబట్టి మీకు కూడా జరగదు. ఇట్లా నువ్వే ఫీల్ అవుతున్నావు. ఇలా మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళకి భయమేస్తుంది. అంటే నేనే తప్పుగా అర్థం చేసుకున్నానేమో! నేనే ఇట్లా ఉన్నానేమో! అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారనమాట. సో, అలాంటి ఫీలింగ్‌లోకి మనం ఎప్పుడు మన పిల్లల్ని నెట్టకూడదు. సో, వాళ్ళు చెప్పినప్పుడు ఓకే. నీకిలా అనిపించింది. ఇట్లా జరిగింది. ఇలా జరిగితే ఇది ఎప్పటినుంచి జరుగుతుంది? ఇప్పుడు నువ్వు సేఫ్‌గా ఫీల్ అవుతున్నావా? సహజంగా ఏంటంటే ఇది మాట్లాడేటప్పుడు ఏ సఫరర్ కూడా
సేఫ్‌గా ఫీల్ అవ్వలేరు. అంటే వాళ్ళకి పెయిన్ ఉంటుంది. ఇంత పెయిన్ నేను మోస్ట్‌లీ ఏంటంటే చాలా కేసెస్‌లో ఇష్యూ జరిగిన వెంటనే పిల్లలు చెప్పరు. చాలా సార్లు రిపీటెడ్‌గా ఆ అబ్యూస్‌కి గురైన తర్వాత వీళ్ళెప్పటికో ధైర్యం తెచ్చుకొని చెప్తారు. ఇట్లా చెప్పినప్పుడు వెంటనే ఏంటంటే ఆహ్, పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఓకే. జరిగింది. నువ్విది చెప్పడంలో నీకేమన్నా ఇబ్బందుందా? నువ్వు ఓపెన్‌గా చెప్పగలుగుతున్నావు కదా! నాతో కంఫర్టబుల్‌గానే ఉందా ఇది నీకు డిస్కస్ చేయడం అన్నది ఖచ్చితంగా అడిగి తీరాలి. చాలా మంది పిల్లలకి ఈవెన్ పేరెంట్స్‌తో చెప్పడం గూడా కంఫర్ట్ ఉండదు. సో, ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో చాలా పెయిన్‌ఫుల్ ఇన్సిడెంట్ మీతో షేర్ చేస్తున్నారు. అలా షేర్ చేస్తున్నప్పుడు, మన పెయిన్‌ని ఎదుటి వాళ్ళు ఎలా తీసుకుంటారు? ఏం రియాక్ట్ అవుతారు అన్న భయం ఉంటుంది. అది పిల్లలకి చాలా ఎక్కువుంటుంది. ఏ ఏ వ్యక్తికైనా ఈ పెయిన్ ఉంటుంది. పిల్లల్లో అది చాలా ఎక్కువుంటుంది. ఇలా వాళ్ళు సెక్షువల్ అబ్యూస్ గురించి మాట్లాడుతున్నప్పుడు, నాతో మాట్లాడటం నీకు కంఫర్టబుల్‌గానే ఉందా? డిస్కషన్ కంటిన్యూ చేద్దామా? కొంచెం గ్యాప్ తీసుకుంటావా? ఓకే. ఇలాంటివి మీరు ఖచ్చితంగా అడిగి తీరాలి. ఇలా అడిగినప్పుడు వాళ్ళు కొంత సెక్యూర్‌గా ఫీల్ అవుతారనమాట. ఓకే. నా కంఫర్ట్ ఏంటి అని మా పేరెంట్స్ చూస్తున్నారు. నా కంఫర్ట్ గురించి, నా పెయిన్ గురించి వీళ్ళు అక్నాలెడ్జ్ చేస్తున్నారు. అడ్రెస్ చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు ఓపెన్‌గా ఈ ఇష్యూని డిస్కస్ చేయగలుగుతారు. అప్పుడు మీకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ముందు. ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడే మీరు దాన్ని ఎలా డీల్ చేయాలి అనేది తెలుసుకోగలుగుతామనమాట. సో, తీసుకునేటప్పుడు ఫస్ట్ వాళ్ళు సేఫ్‌గా ఫీల్ అవుతున్నారా లేదా అనేది ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాలి. వాళ్ళు సేఫ్‌గా ఫీల్ అవ్వట్లేదు అన్నప్పుడు అది ఏ పొజిషన్‌లో ఉన్నా వెంటనే ఆ డిస్కషన్ అక్కడితో ఆపేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి. ఎందుకంటే వాళ్ళు సేఫ్‌గా ఫీల్ అవ్వట్లేదు అన్నప్పుడు మీరు చెప్పు, చెప్పు ఎప్పటినుంచి జరుగుతుంది? ఏం జరుగుతుంది? కేస్ పెడదాము, అట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం ఇట్లా మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళు వెంటనే అబద్ధం చెప్తారు. లేదా ఊరికే చెప్పాను అన్నట్టు ఏదో జోక్ చేశానన్నట్టు మాట్లాడతారు. లేదా కంప్లీట్‌గా క్లోజ్ అయిపోతారు. రెండిటి వల్ల పిల్లలకి నష్టమే జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు సేఫ్‌గా ఫీల్ అవుతున్నారా? డిస్కషన్ కంటిన్యూ చేయాలా? వద్దా? ఇవన్నీ ఖచ్చితంగా చూసుకోవాలి. ఇది మాట్లాడే పిల్లల గురించి వచ్చినప్పుడు అండ్ ఇందాక మనం చెప్పుకున్నాం గదా! 0-6 ఉన్నప్పుడు మాట్లాడలేరు అని. ఈ మాట్లాడలేని పిల్లల్లో ఏమవుతుందంటే వాళ్ళు బిహేవియర్‌గా చూపిస్తారనమాట. లైక్ ఎలా అంటే ఆహ్, 6-12 వాళ్ళని చూద్దాం ఫస్ట్. 6-12 వాళ్ళేంటంటే వాళ్ళ సోషల్ యాక్టివిటీస్ ఏమైతే ఉంటాయో అంటే స్కూల్‌కెళ్ళటం, లేదా ఆడుకోవడం, లేదా ఏదన్నా వాళ్ళు డైలీ చేసే పని వాటన్నిటి నుంచి డిస్కనెక్ట్ అవుతారు. అప్పటి వరకు బాగా అన్ని మాటలు చెప్పేవాళ్ళు సడెన్‌గా సైలెంట్ అయిపోతారు. అప్పటి వరకు సైలెంట్‌గా ఉండేవాళ్ళు. వీళ్ళ అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ పెరుగుతుంది వాళ్ళలో. ప్రతి క్షణం నా చుట్టూ ఎవరో ఒకళ్ళుండాలి. నా మీద అంతా ఫోకస్ ఉండాలి. నా మీద ఫోకస్ లేకపోతే నన్నెవరైనా వచ్చి ఇలా మళ్ళీ ట్రై చేస్తారేమో. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు సైలెంట్‌గా ఉన్నప్పుడే కదా ఇలా జరిగింది. సో, ఎప్పుడు నా మీద అటెన్షన్ ఉండి నన్నెప్పుడు ఫోకస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉంటే అప్పుడు నేను సేఫ్‌గా ఉంటాను అన్న ఫీలింగ్ ఉంటుందనమాట. సో, ఎయిదర్ వెంటనే వాళ్ళ బిహేవియర్‌లో అబ్‌నార్మల్ చేంజ్ సడెన్‌గా వస్తుంది. అండ్ స్కూల్‌కి లేదా ఫ్రెండ్స్‌కి బాగా డిస్కనెక్ట్ అవుతారు. వెంటనే మేము వెళ్ళము అంటూ ఉంటారు. అటెండెన్స్ డ్రాప్ అవుతుంది. గ్రేడ్స్ సడెన్‌గా పడిపోతాయి. ఇలాంటివన్నీ గమనించొచ్చనమాట. 0-6 పిల్లల్లో ఏంటంటే ఫస్ట్ కనిపిచ్చేది బెడ్ వెట్టింగ్. బెడ్ వెట్టింగ్, థంబ్ సకింగ్ ఇవి 2 వస్తాయి. బెడ్ వెట్టింగ్ ఏంటంటే వాళ్ళకి ఫియర్ ఉంటుంది. నిద్రపోయినప్పుడు కలల్లో ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట. ఆ గుర్తొచ్చి భయంలో ఏంటంటే వీళ్ళు యూరినేట్ చేస్తారు. బెడ్ వెట్టింగ్ వస్తుంది. థంబ్ సకింగ్ ఏంటంటే వీళ్ళకి సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది. అంటే థంబ్ సకింగ్ అంటే ఏంటి? మనం పిల్లలు పుట్టినప్పుడు సహజంగా మదర్ బ్రెస్ట్ ఫీడ్ చేస్తారు కాబట్టి మదర్ నిప్పుల్ సక్ చేస్తున్నప్పుడు మమ్మీ నాతో ఉంది అన్న సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది. ఆ సెక్యూర్ ఫీలింగ్ ఏదైతే ఉందో ఈ యాక్ట్ జరగడం వల్ల ఆ సెక్యూరిటీని వీళ్ళు కోల్పోయారు. సో, మళ్ళీ ఆ సెక్యూరిటీ వీళ్ళెలా పొందుతారు? ఏదో సక్ చేయడం ద్వారా. ఎక్కువ బాటిల్ నోట్లో పెట్టుకొని చీకుతూ ఉంటారు. పెన్ను చీకుతూ ఉంటారు. ఇలాంటివి గమనించొచ్చనమాట. పెన్సిల్ నోట్లో పెట్టుకుంటుంటారు. ఇలాంటివి చేస్తుంటారు. థంబ్ సకింగ్ అండ్ బెడ్ వెట్టింగ్ ఉంటాయి. దానర్థం ఇట్లా థంబ్ సకింగ్ అండ్ బెడ్ వెట్టింగ్ ఉన్న వాళ్ళందరూ ఇట్లా సఫర్ అయ్యారని కాదు. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో ఇట్లా ఉంది అంటే సహజంగా వాళ్ళేదో సఫర్ అవుతున్నారు. సెక్యూరిటీ కోల్పోయారు. సెక్యూరిటీ కోసం మళ్ళీ ట్రై జేస్తున్నారు. దానిలో భాగంగా ఇలాంటి బిహేవియర్స్ వాళ్ళు చూపిస్తున్నారు.
సో, మీరెవరన్నా పిల్లల్ని ఇలా ఐడెంటిఫై చేసినప్పుడు, వాళ్ళు ఈ ఏరియాస్‌లో ఇట్లా ఉన్నారు అంటే, కొంత అబ్నార్మాలిటీ వీళ్ళలో ఉంది అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసినప్పుడు, మనం వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం. అండ్ ఇలా ఐడెంటిఫై చేసిన తర్వాత ఏంటంటే, వీలైనంత వరకు దీన్ని రికార్డ్ చేయండి. ఎందుకంటే అన్‌రికార్డెడ్ ఆహ్, వీళ్ళకి హెల్ప్ దొరకడం చాలా కష్టమవుతుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో అబ్యూజర్స్ ఎవరైతే ఉంటారో, ఈ విక్టిమ్‌ని రిపీటెడ్‌గా ట్రై చేస్తూ ఉంటారనమాట. ఇందాక చెప్పుకున్నట్టు తెలిసిన వాళ్ళలోనే ఉంటారు. ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళు, వీళ్ళకి తెలిసిన ఏరియాలోనే ఉంటారు కాబట్టి, మీరు జస్ట్ ఇట్లా ఐడెంటిఫై చేసి, మనం కౌన్సెలింగ్ తీసుకొని బయటికొచ్చేద్దాము, మనం దూరంగా జరుగుదాము అని అనుకున్నప్పుడు ఏంటంటే, వీళ్ళు అంత ఈజీగా వాళ్ళని వదలరు. ఎందుకంటే, ఈ ఎవరైతే అబ్యూజర్ ఉన్నారో, వాళ్ళు వీళ్ళకి దొరికారు. ఈ విక్టిమ్ ఎవరైతే వీళ్ళని ఐడెంటిఫై చేసి, వీళ్ళని సెక్స్ కోసం వాడుకోవడం స్టార్ట్ చేశారు. వాళ్ళంత ఈజీగా ఈ పిల్లల్ని వదలరనమాట. వాళ్ళని ఎందుకు నువ్వు నా దగ్గరికి రావట్లేదు? ఎందుకు స్కూల్‌కి రావట్లేదు? ఎందుకు అక్కడ దూరంగా ఆడుకుంటున్నావు? వచ్చి నా దగ్గర ఆడుకోవాలి గదా! అదే కదా నేను నీకు అలవాటు చేశాను. మనిద్దరం ఫ్రెండ్స్ కదా! అని బలవంతంగా వీళ్ళు గుంజుతూ ఉంటారనమాట. సో, మీరెప్పుడైతే దీన్ని ప్రాపర్‌గా రిపోర్ట్ చేస్తారో, వాళ్ళకి ముందు కొంత భయమొస్తుంది. వీళ్ళు అడ్రెస్ చేశారు అన్నది తెలిసినప్పుడేంటంటే, వీలైనంత వరకు వాళ్ళతో మళ్ళీ ఇంకోసారి ట్రై చేయడానికి ముందడుగు వేయరనమాట. భయమేస్తుంది. వద్దు అనుకుంటారు. వీళ్ళెప్పుడే పేరెంట్స్ సహజంగా ఏం జేస్తారంటే, ఏదో జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం అడ్రెస్ చేస్తే, రిపోర్ట్ చేసి కంప్లెయింట్ జేస్తే అందరికీ తెలిసిపోతుంది గదా! అందరికీ తెలియటం కాదు. మీ పిల్లల సేఫ్టీ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. చాలామంది పేరెంట్స్ మా పరువు పోతుంది. ఇప్పుడు మేము స్కూల్‌కెళ్ళి ఇట్లా కంప్లెయింట్ చేస్తే ఇంకేమవుతుందో తెలుసా? ఇది ఎక్కువ మాట్లాడతారనమాట. ఈ ఎవరైతే అబ్యూజర్ ఉన్నారో వాళ్ళు మీకు తెలిసిందని ఏం వదలరు వాళ్ళని. వీళ్ళు కూడా అప్పటి వరకు వాళ్ళంటే భయం ఉంటుంది కాబట్టి వెంటనే వాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడగానే లొంగిపోతారు. సో, ఎట్టి పరిస్థితుల్లో ఇట్లా జరిగింది అన్నప్పుడు ప్రాపర్ వేలో మీరు కంప్లెయింట్ చేయాలి. ఇది మేము నోటీస్ చేశాము అన్నప్పుడు వీలైనంత వరకు అడ్రెస్ చేయండి. అడ్రెస్ చేయకుండా మేము మా పిల్లల వరకు డీల్ చేస్తాము. వాళ్ళెలా పోతే మాకెందుకు అనుకుంటే సరిపోదు. మీరు పిల్లల్ని డీల్ చేస్తారు కరెక్టే. ఆ ఇష్యూ రెండోసారి రిపీట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే గదా! మీరు మీ పిల్లల్ని చూసుకుందామని ఎవరైతే అబ్యూజ్ చేశారో వాళ్ళని వదిలేస్తే వాళ్ళేం మీ పిల్లల్ని వదిలిపెట్టరు. అది ఫస్ట్ అర్థం జేసుకోవాలి. సో, ఖచ్చితంగా ఈ విషయాలు జరిగినప్పుడు రిపోర్ట్ చేయండి. ఇది ఎట్టి పరిస్థితుల్లో రిపోర్ట్ చేయాలి. తర్వాత హెల్ప్ లైన్స్ ఉంటాయి. అవసరమైతే మీరు రిజిస్టర్ కూడా చేయాల్సొస్తుంది. చాలామంది పోలీస్ కేసయితే అసలు ఫస్ట్ పేరెంట్స్ ఎప్పుడూ కూడా ఏం జేస్తుంటారంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో మా పరువు పోతుంది. మా పరువు పోతుంది. ఎన్ని కేసెస్‌లో కూడా చాలా కేసెస్‌లో మా 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 పిల్లలంటే కేరుంది. మేము పట్టించుకుంటాం కరెక్ట్. దీన్నెవరికీ తెలిసేలా చేయలేము. చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. వాళ్ళ పరువు పోవటం గురించి. సో, ఎట్టి పరిస్థితుల్లో మీకు తెలిసిన లేదా మీ సరౌండింగ్‌లో ఇట్లా ఏదైనా జరిగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా రిపోర్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్‌లీస్ట్ ఆ కన్సర్న్ అథారిటీకి ముందు తెలియజేయండి. ఇట్లా జరుగుతుంది మీ ఏరియాలో. మీ హస్బెండ్ లేదా మీ పిల్లలు ఇట్లా మా పిల్లల మీద ట్రై చేశారు. వాళ్ళ లైఫ్ ఇంత బాధపడుతున్నారు. ఇవన్నీ అడ్రెస్ చేయకపోతే వాళ్ళు ఇంకొకళ్ళ మీద కూడా ఇదే చేస్తారు గదా! సరే మీరు మీ పిల్లల్ని కాపాడుకుంటారు. మీకు కనీసం రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా! ప్రతి పేరెంట్‌కి గూడా. సో, ఎట్టి పరిస్థితుల్లో కూడా రిపోర్ట్ చేయండి. తర్వాత చాలా మందికి ఏం ఫీలింగ్ ఉంటుందంటే సహజంగా ఏంటంటే ప్రతి ఫీమేల్ లైఫ్‌లో లేదా ఈవెన్ మేల్‌కి కూడా ప్రతి ఇండివిడ్యువల్ ప్రతి 8 మందిలో ఒకళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ లైఫ్‌లో ఏదో ఒక స్టేజ్‌లో అబ్యూస్ జరిగి ఉంటుంది. సో, చాలామంది ఏంటంటే, ఇట్లా చాలా మందికి జరుగుతున్నాయి కదా! ఇప్పుడు దీన్నంత ఇష్యూ ఏంటి అనుకుంటూ ఉంటారు. లేదు వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్‌ని కోల్పోతారనమాట. వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు లేదా వీళ్ళు నాలెడ్జ్ లేని స్థితిలో ఉన్నప్పుడు, ఒక నాలెడ్జబుల్ అడల్ట్ అంటే సెక్షువల్ యాక్ట్ రిలేటెడ్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, లేని వ్యక్తితో ఇట్లా ఏదైనా అబ్యూసివ్‌గా బిహేవ్ చేశారు అంటే, వాళ్ళకి అడల్ట్స్ అన్నా లేదా హై నాలెడ్జబుల్ పర్సన్స్ అన్నా లేదా ఏదన్నా అపోజిట్ జెండర్ ఉన్నప్పుడు జెండర్ పట్ల విపరీతమైన ఇన్‌సెక్యూరిటీ ఉంటుంది.
నాట్ ఓన్లీ ఆ పర్సన్ కంప్లీట్ జెండర్ పట్ల ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కిడ్‌కి, ఒక అమ్మాయికి ఒక మేల్ ఇట్లా అటెంప్ట్ చేస్తే తను హాఫ్ ఆఫ్ ద పాపులేషన్‌ని తన జీవితంలో నమ్మలేదు. అంటే అదంత సివియర్‌గా ఉంటుందనేది ఆలోచించండి. సో, అంత సివియర్‌గా ఉంటుంది కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో చాలా మందికి జరిగింది. నీ ఒక్కదానికేనా? లేదా నీ ఒక్కడికేనా? ఇట్లాంటి మాటలు ఎట్టి పరిస్థితిలో మాట్లాడొద్దు. చాలా సివియర్‌గా వాళ్ళు సఫర్ అవుతారు. సో, ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రాపర్‌గా అడ్రెస్ చేయాలి. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనదేంటంటే, ఇష్యూ జరిగాక కౌన్సెలింగ్ తీసుకొని బయటికి రావచ్చు అని అనుకుంటారు. అది హైలీ ఇంపాసిబుల్. చాలా మందికి కష్టంగా ఉండొచ్చు. బట్ హైలీ ఇంపాసిబుల్. దాని ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది. సో, ఎట్టి పరిస్థితుల్లో ఇష్యూ జరక్క ముందే మీ పిల్లలకి అవేర్‌నెస్ కల్పించి వాళ్ళని కాపాడుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకు. ఐ హోప్ ఎవ్రీవన్ అండర్‌స్టూడ్ ద సీరియస్‌నెస్ ఆఫ్ దిస్ ఇష్యూ.